హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ తెలుగు నర్సింగ్ ఆఫీసర్స్ ఛానల్. ఇప్పుడు మనం ఎగ్జామ్ బేస్డ్ కొన్ని సైకియాట్రిక్ నర్సింగ్ క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్: The crisis that is precipitated by an anticipated stressful event that creates disequilibrium by threatening one's sense of biological, social or psychological integrity is called. ఇక్కడ అనుకోకుండా ఒక ఈవెంట్, స్ట్రెస్ఫుల్ ఈవెంట్ వచ్చిందండి. అదేంటంటే పేషెంట్ యొక్క పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క బయాలజికల్, సోషల్, సైకలాజికల్ సెన్స్ ఆఫ్ థ్రెటనింగ్ వచ్చిందనమాట. వాటన్నిటిని డిస్టర్బ్ అయ్యే విధంగా అనుకోకుండా ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్ వచ్చింది. దాన్ని ఏ క్రైసిస్ అంటారు? సిచ్యువేషన్ క్రైసిస్, ఆప్షన్ బి అడ్వాంటేజియస్ క్రైసిస్, మెచ్యురేషనల్ క్రైసిస్, సోషల్ క్రైసిస్. ఆన్సర్ ఏంటి? ఏం క్రైసిస్ అంటారు? సిచ్యువేషనల్ క్రైసిస్. ఆన్సర్ ఈజ్ ఏ. ఒక పర్సన్ యొక్క డిఫెన్స్ మెకానిజం బయట పరిస్థితుల కారణంగా డిస్టర్బ్ అయ్యింది అంటే దాన్ని సిచ్యువేషనల్ క్రైసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: The involuntary blocking of unpleasant feeling and experiences from one's awareness is known as. ఇక్కడ ఏంటంటే అన్ప్లెజెంట్ ఫీలింగ్, ఎక్స్పీరియన్స్, బాధ కలిగించే ఫీలింగ్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇన్వాలంటరీ అంటే అన్కాన్షియస్గా బ్లాక్ చేసేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఏం డిఫెన్స్ మెకానిజం అంటారు? ఆప్షన్స్: డిస్ప్లేస్మెంట్, రిప్రెషన్, రిగ్రెషన్, సప్రెషన్. ఆన్సర్ ఏంటి? రిప్రెషన్. అన్కాన్షియస్గా బ్లాక్ చేయడం వచ్చి రిప్రెషన్, కాన్షియస్గా బ్లాక్ చేయడం వచ్చి సప్రెషన్. మిగిలిన డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి నేను ఫస్ట్ పార్ట్ 1 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చెప్పున్నాను అండి. ఫస్ట్ క్వశ్చన్ అదే, అది లింక్ పెట్టాను, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్: సర్వీసెస్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ ద ప్రివలెన్స్ ఆఫ్ సైకియాట్రిక్ ఇల్నెస్ బై షార్టనింగ్ ద కోర్స్ ఆఫ్ ఇల్నెస్ ఇస్ కాల్డ్ యాజ్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఇల్నెస్ అనేది ఫర్దర్ డెవలప్ అవ్వకుండా ఉండడం కోసం ఆ ఇల్నెస్ ఎక్కడ స్టార్ట్ అయిందో దాని రీజన్ ఆర్ ఆరిజిన్ దాన్ని రెడ్యూస్ చేయాలి. అది ఏమి ప్రివెన్షన్? ఆన్సర్ ఏంటండి? సెకండరీ, ప్రైమరీ, టెర్షరీ, ప్రైమోడియల్. చాలా వరకు అందరు ప్రైమరీ పెడుతుంటారు, బట్ ద ఆన్సర్ ఈజ్ సెకండరీ ప్రివెన్షన్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇల్నెస్ ఉంది, అయిపోయింది, దాన్ని షార్టన్ చేయడం కోసం సర్వీసెస్ చేయాలనుకుంటున్నారు. ఉన్నదాన్ని తగ్గించడం కోసం, అస్సలు రాకుండా ఉండడాన్ని తగ్గించడానికి చేసేది ప్రైమరీ, ఉన్నదాన్ని తగ్గించడం కోసం చేసేది సెకండరీ. నెక్స్ట్ క్వశ్చన్: డిస్టర్బెన్సెస్ ఆఫ్ ఓరియంటేషన్ మెమరీ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్? ఓరియంటేషన్ మెమరీ అంటే డిస్ఓరియంటెడ్గా ఉండడం, ఇంటెలిజెన్స్ అన్నది ఎక్కడ డిస్టర్బ్ అయ్యే కండిషన్ ఏమంటారు? ఆప్షన్స్: ఆర్గానిక్ సైకోసిస్, ఫంక్షనల్ సైకోసిస్, హాలుసినేషన్, ఫోబియా. ఆన్సర్ ఏంటండి? The answer is A, organic psychosis. Organic psychosis అన్నది 2 types of psychosis లో ఒకటండి. ఫస్ట్ వచ్చి ఫంక్షనల్ సైకోసిస్, ద అదర్ ఇస్ ఆర్గానిక్ సైకోసిస్. ఇక్కడ ఆర్గానిక్ సైకోసిస్ లో ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ అన్నది అబ్నార్మల్ అయిపోతుంది డ్యూ టు ఫిజికల్ అబ్నార్మాలిటీ కారణంగా. ఇంకా ఫంక్షనల్ సైకోసిస్ అంటే స్కిజోఫ్రేనియా. ఫోబియా అంటే దేనికన్నా భయపడడం, అండ్ హాలుసినేషన్ అన్నది లేనిది ఉన్నట్లుగా ఊహలు, కల్పితాలు రావడం. నెక్స్ట్ క్వశ్చన్: A characteristic of infant or young children who have experienced maternal deprivation is. Maternal deprivation experience చేసిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఆప్షన్స్: టెండెన్సీ టువర్డ్స్ ఓవర్ ఈటింగ్, రెస్పాన్సివ్నెస్ టు స్టిములై, ప్రోన్నెస్ టు ఇల్నెస్, ఎక్స్ట్రీమ్ ఎస్డిటీ. ఆన్సర్ ఏంటండి? మెటర్నల్ డిప్రివేషన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా వరకు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ ప్రోన్నెస్ టు ఇల్నెస్. మెటర్నల్ డిప్రివేషన్ అంటే మదరింగ్ అండ్ ఎఫెక్షన్ అన్నది చైల్డ్కి అందకపోవడం అండి, దాన్ని డిప్రైవ్డ్ అయిపోవడం. దాని కారణంగా ఫర్దర్ ఆ టైంలో ప్రాబ్లం రాకపోయినా ఫర్దర్ అన్నది లేటర్ లైఫ్లో బేబీకి అబ్నార్మాలిటీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ద ఇండియన్ మెంటల్ హెల్త్ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్స్: 1987, 1986, 1985, 1984. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 1987. ఇది మన లునసీ యాక్ట్, ఇండియన్ యొక్క లునసీ యాక్ట్ 1912 దాని ద్వారా తీసుకునిందండి. 1987లో ఇది అమెండ్ పార్లమెంట్ రిలీజ్ చేసింది. అంతకంటే ముందు బోర్డ్స్ కమిటీ రికమెండేషన్ కారణంగా 1950లో డ్రాఫ్ట్ చేసుకున్నారు. 1993 ఏప్రిల్లో ఇది అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లోకి అమల్లోకి వచ్చింది ఇండియన్ మెంటల్ హెల్త్ యాక్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్: In a client with substance abuse, which is the best indicator to assess the client's progress in rehabilitation? రీహాబిలిటేషన్ అప్పుడు తన చాలా ఇండికేషన్స్ ఉంటాయి కదా, ఇది బెస్ట్ ఇండికేషన్ ఏంటి? ఆప్షన్స్: పర్ఫార్మ్ ఆల్ డైలీ యాక్టివిటీస్, ద నెంబర్ ఆఫ్ డ్రగ్ ఫ్రీ డేస్ హీ హ్యాస్,
టేకింగ్ ఆల్ ద ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఆన్ టైమ్ అండ్ విల్లింగ్ టు కమ్ ఫర్ ఫాలో అప్. వీటిల్లో ఏది బెస్ట్ ఇండికేషన్ అండి సబ్స్టెన్స్ అబ్యూస్ రీహాబిలిటేషన్ పర్సన్లో? ఆన్సర్ ఈస్ బి, ద నెంబర్ ఆఫ్ డ్రగ్ ఫ్రీ డేస్ హీ హ్యాస్. ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ వాళ్ళల్లో రీహాబిలిటేషన్ టైంలో ఇదేంటంటే వాళ్ళకి వాళ్ళు ఏదైతే సబ్స్టెన్స్ అబ్యూస్ అయి ఉన్నారో ఆ సబ్స్టెన్స్ వాడకుండా దానికి ఆల్టర్నేట్ మెడిసిన్స్ అంటే ఆ మెడిసిన్ వాడటంతో ఆ సబ్స్టెన్స్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ రీహాబిలిటేషన్లో ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ న్యూరోటిక్ డిసార్డర్స్ ఎక్సెప్ట్. కింద ఉన్నవన్నీ న్యూరోటిక్ డిసార్డర్స్, అందులో ఏది న్యూరోటిక్ డిసార్డర్ కాదో చెప్పాలి. ఫస్ట్ స్కిజోఫ్రేనియా, నెక్స్ట్ యాంగ్జైటీ, నెక్స్ట్ ఓసిడి, నెక్స్ట్ ఎక్సోజినస్ డిప్రెషన్. ఇందులో న్యూరోటిక్ డిసార్డర్ కానిది ఏది? ఆన్సర్ ఏంటి? స్కిజోఫ్రేనియా. స్కిజోఫ్రేనియా అన్నది సైకోటిక్ డిసార్డర్ అండ్ యాంగ్జైటీ, ఓసిడి, ఎక్సోజినస్ డిప్రెషన్ ఇవన్నీ కూడా న్యూరోటిక్ డిసార్డర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బ్లూలర్స్ 4A's? బ్లూలర్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన 4A'sలో ఏది అమాంగ్ ది ఫాలోయింగ్లో ఏది కాదు? ఫస్ట్ ఆప్షన్ అంబివలెన్స్, అబోలిషన్, అసోసియేటివ్ లూజనింగ్, ఆటిస్టిక్ థింకింగ్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, అబోలిషన్. ఈ బ్లూలర్ 4A's అనేది స్కిజోఫ్రెనిక్ డిసార్డర్స్ రిలేటెడ్ అండి. ఈ 4A's కూడా స్కిజోఫ్రెనిక్ యొక్క కోర్ అండ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అని చెప్పాడనమాట. అవి 4A's ఏమేమి అంటే అఫెక్టివ్ ఫ్లాట్నింగ్, ఆటిజం, అంబివలెన్స్ అండ్ అసోసియేటివ్ థింకింగ్. ఈ 4A's కూడా కోర్ అండ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్కిజోఫ్రేనియా అని చెప్పారు. అబోలిషన్ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ టు డూ ఎనీథింగ్ అనమాట. ఇది కూడా ఉంటుంది స్కిజోఫ్రేనియాలో, బట్ మనం ఈ 4A's అన్నది చాలా మేజర్ అండ్ డీప్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్కిజోఫ్రేనియా. Next question, when MIOIs are prescribed, the client should be cautioned against. MIOIs అంటే మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ అండి. ఇవి ఇస్తున్నప్పుడు క్లయింట్ని ఏ విషయంలో కాషన్ తీసుకోమనాలి? ఆప్షన్స్, ఎంగేజింగ్ ఇన్ యాక్టివ్ ఫిజికల్ యాక్టివిటీస్, యూజ్ ఆఫ్ మెడికేషన్స్ విత్ అండ్ ఎలిక్సర్ బేస్, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ద సన్, ఇంజెస్టింగ్ వైన్ అండ్ ఏజ్డ్ చీజ్. ఈ ఆప్షన్ ఏదండి ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఇంజెస్టింగ్ వైన్ అండ్ ఏజ్డ్ చీజ్. ఈ మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ అన్నది మన బాడీలోని మోనోఅమైన్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా టైరమిన్, ఎక్సెస్గా ఉన్న టైరమిన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో మామూలుగా అయితే ఈ టైరమిన్ మన బీపీని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. అలా కాకుండా ఈ మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్తో పాటు టైరమిన్ రిచ్ ఫుడ్స్ అన్నది పేషెంట్ తీసుకుంటే బీపీ అనేది పీక్స్ లెవెల్స్లోకి వెళ్ళిపోయి కాంప్లికేషన్స్ లీడ్ అవుతుంది. Next question, identity versus role confusion is a task of which stage of development according to Erickson? Options, toddler, preschool, adolescent and adult. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా మనకు బిహేవియర్ అన్నది డెవలప్ అవుతుంటుంది. అది ఒక ఫిక్స్డ్ బిహేవియర్ అన్నది ఉంటుందండి. అలా ఈ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్, మన ఐడెంటిటీని ఆర్ మన ఏ రోల్లో ఉండాలి అన్న కన్ఫ్యూజన్ అన్నది ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటుంది? ఆన్సర్ ఏంటంటే ఇక్కడ హియర్ ద ఆన్సర్ ఈజ్ అడోల్సెంట్. అడోల్సెంట్లో అసలు మనం పెద్దవాళ్ళమా లేక చిన్నవాళ్ళమా అన్న కన్ఫ్యూజన్లో ఉంటుంటారు, ఎలా ప్రవర్తించాలా అన్నట్లుగా ఉంటుంటారు. దీన్ని ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటారు. అండ్ అది మిగిలిన డెవలప్మెంటల్ స్టేజెస్లో ఎవరెవరి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూడండి. ఇన్ఫాన్సీలో ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, ఎర్లీ చైల్డ్హుడ్లో అటానమీ వర్సెస్ షేమ్ డౌట్, ప్రీ స్కూల్ ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, స్కూల్ ఏజ్లో ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ, అడోల్సెన్స్లో వచ్చి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్, ఎర్లీ అడల్ట్హుడ్ పీపుల్ వచ్చి ఇంటిమెసీ వర్సెస్ ఐసోలేషన్, అడల్ట్హుడ్లో వచ్చి జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్, మెచ్యూరిటీలో వచ్చి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఈగో ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ఇలా డిఫరెంట్ సైకో సోషల్ క్రైసిస్ ఉంటుంది. Next question, the part of brain that distinguishes right from wrong and acts as a sensor of behavior is known as. దీనికి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్స్ ఏ, ఈగో, సూపర్ ఈగో, లిబిడో. ఇక్కడ రాంగ్ రైట్ ఇలా మొరాలిటీ రిలేటెడ్గా ఆలోచించేది వచ్చి సూపర్ ఈగో. ఆన్సర్ ఈస్ సి, సూపర్ ఈగో. సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మన హ్యూమన్ పర్సనాలిటీని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడండి. అవి ఈట్, ఈగో, సూపర్ ఈగో అని. ఈట్ అంటే చిన్నపిల్లలాగా ప్లెజర్ ప్రిన్సిపల్ ఉండడం, అండ్ ఈగో అంటే రియాలిటీ ఉండడం, రియాలిటీలో చూడడం, అండ్ సూపర్ ఈగో అంటే మొరాలిటీ బేస్డ్గా ఆలోచించడం. ఇవి 3 పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ యాజ్ పర్ సిగ్మండ్ ఫ్రాయిడ్.
నెక్స్ట్ క్వశ్చన్, పర్సెక్యూటరీ డెల్యూజన్ ఈజ్ కామన్ ఇన్, డెల్యూజన్స్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి కదండి, అందులో ఈ పర్సెక్యూటరీ డెల్యూజన్ అనేది ఏ డిసార్డర్లో ఉంటుంది? స్కిజోఫ్రేనియానా, పారానాయిడ్ స్కిజోఫ్రేనియాలోనా, బీపీఏడి ఆర్ ఓసిడి, ఎందులో ఉంటుందండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, పారానాయిడ్ స్కిజోఫ్రేనియాలో ఉంటుంది. ఈ పర్సెక్యూటరీ డెల్యూషన్ అంటే ఈ పేషెంట్స్ ఎవరిని నమ్మరనమాట, వాళ్ళ అవతల వ్యక్తి వాళ్ళ మీద మిస్ట్రీట్ చేస్తున్నారని, వాళ్ళ మీద స్పై చేస్తున్నారని, లేకపోతే వాళ్ళకి ఏదో హార్మ్ చేస్తారని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బిలవర్డ్ పర్సన్స్కి హార్మ్ చేస్తారని ఆలోచిస్తూ ఉంటారు. ఇది పర్సెక్యూటరీ డెల్యూషన్. డెల్యూషన్ ఆఫ్ పర్సెక్యూషన్ కాకుండా మిగిలిన టైప్స్ ఆఫ్ డెల్యూషన్ ఇప్పుడు చూద్దాం. అవేమేమంటే డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ, డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ, డెల్యూషన్ ఆఫ్ నిహిలిజం అండ్ డెల్యూషన్ ఆఫ్ పర్సెక్యూషన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఇందులో డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటే పర్సన్ తన గురించి తను ఎక్కువగా గొప్పగా ఆలోచిస్తాడని, గొప్పగా తనకు చాలా పవర్స్ ఉన్నాయని, అందరికన్నా గొప్ప వ్యక్తి అని, చాలా ఎక్కువగా రియాలిటీ కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ అని అనుకుంటుంటాడు, అందరికన్నా సుపీరియర్ అన్నట్లుగా ఊహించేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ. డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ అంటే ఇక్కడ తన స్పౌజ్, వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళు అన్ఫెయిత్ఫుల్గా ఉన్నారని, తనని మోసం చేస్తున్నారన్న ఊహలో ఉంటుంటారు. ఇది డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ. నెక్స్ట్ డెల్యూషన్ ఆఫ్ నిహిలిజం. డెల్యూషన్ ఆఫ్ నిహిలిజం అంటే ఇక్కడ పర్సన్ అన్ని అబద్ధం అనుకుంటున్నాడు, అసలు ఏది జరగట్లేదు, ఏది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, తన సెల్ఫ్తో కూడా తన బ్రతకడం కానీ బాడీ ఉండడం కానీ అసలు అన్నీ కూడా అన్రియల్, ఏది నిజం కాదు అన్న ఊహలో ఉంటుంటాడు. దీన్ని డెల్యూషన్ ఆఫ్ నిహిలిజం అని అంటారు. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, సైకోసోమాటిక్ డిసార్డర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాజెస్ ఫిజికల్ సిమ్టమ్స్? ఈ సైకోసోమాటిక్ డిసార్డర్స్ అంటే సైకలాజికల్గా వచ్చే ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ వీటిలో ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటి అండర్ కింద ఫ్యాక్టర్స్లో? జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా క్వశ్చన్ మీనింగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కారణంగానో, సోషల్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ కారణంగా రాదు. మామూలుగా ఈ సైకోసోమాటిక్ డిసార్డర్స్లో బోత్ మైండ్ అండ్ బాడీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కానీ ఈ డిసార్డర్స్ ఉన్న పేషెంట్స్లో వాళ్ళ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ అన్నది ఎప్పుడు ఎక్కువ వర్స్ట్ ఎప్పుడు అవుతుందంటే వాళ్ళ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కారణంగానే అవుతుంది. లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అవుతుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, లాబెల్లా ఇండిఫరెన్స్ ఇస్ రిలేటెడ్ టు. లాబెల్లా ఇండిఫరెన్స్ అనే సిమ్టమ్ ఏ డిసార్డర్కి రిలేటెడ్? ఆప్షన్స్ బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్, పెయిన్ డిసార్డర్, సోమటైజేషన్ డిసార్డర్ అండ్ కన్వర్షన్ డిసార్డర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టీ, కన్వర్షన్ డిసార్డర్. ఇది లాబెల్లా ఇండిఫరెన్స్ అన్నది కన్వర్షన్ డిసార్డర్లో ఒక సిమ్టమ్ అండి. దీని మీనింగ్ ఏంటంటే పర్సన్ తనకున్న సైకలాజికల్ డిస్ట్రెస్ని ఇగ్నోర్ చేస్తాడు, ఎంత చాలా క్రిటికల్గా ఉన్నా కూడా అది ఏం లేదు అన్నట్లుగా కూల్గా ఉండిపోతుంటాడు. దీన్ని లాబెల్లా ఇండిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ డిప్రెషన్? డిప్రెషన్లో ఏ న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియంట్గా ఉంటుంది? ఆప్షన్స్ నార్ అడ్రినలిన్, గాబా, 5-HT, బోత్ ఏ అండ్ సి. ఆన్సర్ ఈజ్ డి, బోత్ ఏ అండ్ సి. ఎందుకంటే డిప్రెషన్లో నార్ అడ్రినలిన్ డెఫిషియన్సీ ఉంటుంది, అలానే 5-HT అండ్ సెరటోనిన్ కూడా డెఫిషియెంట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఫ్రీక్వెంట్ పీరియడ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ స్కిజోఫ్రేనియా. స్కిజోఫ్రేనియా మొదలవడానికి ఫ్రీక్వెంట్ పీరియడ్ ఏంటి? ఆప్షన్స్ అడోలసెన్స్, చైల్డ్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఆన్సర్ ఏంటంటే ఏ ఏజ్లో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది, స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అడోల్సెన్స్. ఎందుకంటే స్కిజోఫ్రేనియా అన్నది ఎర్లీ అడల్ట్హుడ్లో స్టార్ట్ అవుతుందండి. ఇది 15 years to 25 years మధ్యలో మొదలవుతుంది. విమెన్ కన్నా మెన్లోనే ఎర్లియర్గా డెవలప్ అవుతుంది. అండ్ విమెన్లో హయ్యర్ ఇన్సిడెన్స్ అన్నది 30 years తర్వాత నోటీస్ చేస్తున్నారు. అండ్ యావరేజ్గా చూసుకుంటే మాత్రం మెన్లో 18 years అప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ విమెన్లో 25 years అప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రెస్పెరిడోన్? రెస్పెరిడోన్ కారణంగా అడ్వాంటేజ్ ఏంటి? ఆప్షన్స్ cholinergic effects are more, a lower incidence of extrapyramidal effects, causes sedation and sleep, no incidence of neuroleptic malignant syndrome. ఆన్సర్ ఏంటి?
ఆప్షన్ బి లోవర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా పిరమిడల్ ఎఫెక్ట్స్. ఈ రెస్పిరిడోన్ అన్నది యాంటీసైకోటిక్ డ్రగ్స్ అండి. ఈ యాంటీసైకోటిక్ డ్రగ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి టిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్స్. ఈ రెస్పిరిడోన్ అన్నది ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్ అన్నమాట. ఈ యాంటీసైకోటిక్ డ్రగ్స్ అన్నిటిని కూడా న్యూరోలెప్టిక్ డ్రగ్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి న్యూరలాజికల్ సింప్టమ్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. అండ్ ఇవి 2 టైప్స్ ఆఫ్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి టిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్స్, నెక్స్ట్ జనరేషన్ ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్స్. ఈ రెస్పిరిడోన్ అన్నది ఏటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్స్. యాంటీసైకోటిక్ డ్రగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా పిరమిడల్ సింప్టమ్స్ ఇస్తాయి. బట్ ఈ రెస్పిరిడోన్ అన్నది చాలా తక్కువగా ఈపీఎస్ సింప్టమ్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ పేషెంట్ విత్ డిప్రెషన్. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? ఆప్షన్స్ ఫెటిగబిలిటీ, హాలుసినేషన్స్, అజిటేషన్, సూసైడల్ టెండెన్సీ. ద ఆన్సర్ ఈజ్ డి, సూసైడల్ టెండెన్సీ. ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా సూసైడల్ ఐడియాస్ వచ్చేస్తుంటాయండి. సో వీళ్ళకి సూసైడల్ టెండెన్సీ అండ్ సూసైడ్ అన్నది చాలా రిస్క్ ఫ్యాక్టర్, చాలా డేంజర్ ఈ డిప్రెషన్ పేషెంట్స్లో.